హలో మమ్మీస్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మా అండ్ పప్పాస్ వరల్డ్. నా వీడియోస్ ఎవరైనా ఈరోజు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ అండి నా వీడియోస్ ని షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ అండి మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి టాపిక్ వచ్చేసి పీసీఓడి ఆర్ పీసీఓఎస్. అసలు ఈ పీసీఓడి అంటే ఏంటి, పీసీఓడి ఉన్న వాళ్ళకి ఉండే లక్షణాలు ఏంటి, వీటిని మనం సిమ్టమ్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు చూద్దామండి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే పీసీఓడితో చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. అంటే మైండ్ లో నెగిటివ్ గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఈ పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టరు, ప్రెగ్నెన్సీ రాదు అని నెగిటివ్ గా ఒక మైండ్ లో అయితే ఒక థాట్ పెట్టేసుకున్నారు. అలా అయితే అంటే కంట్రోల్ చేయలేనటువంటి డిసీజ్ అయితే ఇది కాదండి. మెడిసిన్ ద్వారా మనం పర్సనల్ గా తీసుకోవాల్సిన కొన్ని కేర్స్ వీటినన్నింటినీ మనం కరెక్ట్ గా ఫాలో అయితే ఈ పీసీఓడిని కంట్రోల్ చేయొచ్చు. అంత మాత్రమే కాదు, ఈ పీసీఓడిలోనే ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మంచి ట్రీట్మెంట్, మంచిగా మనం మన లైఫ్ స్టైల్ ని మార్చుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. కానీ ఇలాంటి నెగిటివ్ థాట్ అనేది పీసీఓడి ఉన్న వాళ్ళకి నెగిటివ్ థాట్ అనేది ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ గా, అస్సలు స్ట్రెస్ తీసుకోకూడదు, నెగిటివ్ థింకింగ్ తీసేయాలి. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో చాలా మంది రికవరీ అయ్యి ప్రెగ్నెంట్ అయిన స్టోరీస్ చాలా ఉన్నాయండి. సో పాజిటివ్ గా ఉండండి. అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఈ రెండింటికి తేడా ఏం లేదండి, టర్మినాలజీ మాత్రమే మారుతుంది. అంతేకాని ఇవి రెండు ఒకటే, సపరేట్ అయితే కాదు. సో ఈ పీసీఓడి అనేది ఎందువల్ల వస్తుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే కరెక్ట్ గా రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ రిలీజ్ అవ్వకుండా ఎక్కువ తక్కువ రిలీజ్ అయినప్పుడు దాన్ని పీసీఓడిగా కన్సిడర్. మనకి పీరియడ్ అయిన 10 నుంచి 14 రోజులోపు ఓవులేషన్ జరుగుతుంది. అంటే ఎగ్ అనేది ఓవరీ నుంచి బయటకు వస్తుంది, అండాశయం నుంచి బయటకు వస్తుంది. అదే మ్యారేజ్ అయిన వాళ్ళకి అయితే ఈ ఎగ్ తో స్పర్మ్ కలిసినప్పుడు ఫర్టిలైజేషన్ జరుగుతుంది, అంటే బేబీ అనేది ఫామ్ అవుతుంది. అదే ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకైతే ఎగ్ అనేది బయటికి రాదు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేకపోతే ఆ ఓవరీ పైన నీటి బుడగలు ఉండటం వల్ల, వీటి వలన అది ఎగ్ అనేది లోపలే ఉండిపోతుంది, అది బయటికి రాదు. దాని వలన ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవడం కష్టం అవుతుంది. గెయిన్, అన్వాంటెడ్ హెయిర్, పింపుల్స్, మూడ్ స్వింగ్స్, ఈ లక్షణాలన్నీ కలిపి మనకి ఓవులేషన్ అవ్వకుండా జరిగే పరిస్థితిని పీసీఓడిగా. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఉండే లక్షణాలు ఏంటో చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే మంత్లీ రావాల్సిన పీరియడ్స్ అనేది లేట్ అవ్వటం. అంటే నార్మల్ గా 30 to 45 days లో కరెక్ట్ గా పీరియడ్ అనేది రావాలండి. 30 నుంచి 45 రోజుల మధ్యలో పీరియడ్ అనేది కరెక్ట్ గా వచ్చేయాలి. అలా రాకుండా 2 months వన్స్ ఒకసారి, 3 months ఒకసారి, లేకపోతే 4 to 5 months ఒకసారి ఇలా ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ వెయిట్ గెయిన్, బరువు అనేది పెరగటం. తక్కువ తిన్నా కానీ వీళ్ళు ఎక్కువ బరువు పెరిగిపోతూ ఉంటారు, బాగా లావుగా అయిపోతూ ఉంటారు. లావుగా ఉన్న వాళ్ళకి పీసీఓడి రావాలి అని ఏం లేదండి. వీటిలో సన్నగా ఉండే వాళ్ళలో కూడా పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. కానీ వీళ్ళకి ఏమవుతుంది అంటే తక్కువగా తిన్నా కానీ బరువు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు. నెక్స్ట్ అన్వాంటెడ్ హెయిర్, అప్పర్ లిప్ దగ్గర కానివ్వండి, నెక్, చిన్ దగ్గర కానివ్వండి, అన్వాంటెడ్ హెయిర్, అసలు హెయిర్ పెరగని ప్లేస్ లో కూడా లేడీస్ కి ఎక్కువగా హెయిర్ పెరగటం, ఇలాంటి లక్షణం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫేస్ పైన పింపుల్స్ రావటం, యాక్ని ఎక్కువగా ఉండటం, నెక్ అంతా బ్లాక్ గా అయిపోవటం, ఇది ఒక మెయిన్ సిమ్టమ్ అండి. వీటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దామండి. ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ ని కంప్లీట్ గా మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళని వాటిని కంప్లీట్ గా వదిలేసేయాలి, క్విట్ చేయాలి. అంత మాత్రమే కాకుండా లావుగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ బరువును తగ్గించుకోవాలండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లేని ఫుడ్, అసలు కార్బోహైడ్రేట్స్ లేని ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ ని లిమిట్ గా తీసుకోవాలి, ఎక్కువగా తినేసేయకూడదు, ఓవర్ గా తినకూడదు. ఫుడ్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ పీసీఓడి ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ ఉంటాయి కదండి, వీటన్నిటిని కంట్రోల్ చేయొచ్చు, హార్మోన్ అన్నింటిని కంట్రోల్లోకి తీసుకురావచ్చు. సో ఎక్సర్సైజ్ అనేది మెయిన్ పాయింట్ అండి. ఖచ్చితంగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. ట్రీట్మెంట్, దీనికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ట్రీట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం అలాగే వదిలేస్తే మళ్ళీ మనకి పిల్లలు పుట్టడానికి ఇది ప్రాబ్లం అవుతుంది. సో మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటూ, మెడిసిన్స్ యూజ్ చేస్తూ
మన లైఫ్ స్టైల్ ని మనం మార్చుకోగలిగితే ఈ పీసీఓడిని కంప్లీట్ గా కంట్రోల్ చేయొచ్చండి. మన కంట్రోల్లోకి మనం తీసుకురావచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఓవర్ గా వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గించుకోవాలి, ఎక్సర్సైజ్, ఇవి రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మెడిసిన్ ని తీసుకోవాలి. అంతేనండి ఈ రోజు టాపిక్. ఈ పీసీఓడి ఉన్న ఎవరైతే పీసీఓడితో సఫర్ అవుతున్నారో, బాధపడుతున్నారో వాళ్ళందరికీ పీసీఓడి నుంచి క్యూర్ అయిపోయి, ఎవరైతే ప్రెగ్నెన్సీ రావాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పీసీఓడి నుంచి కంప్లీట్ గా రికవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.